హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ అరెస్ట్ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టాలని హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు క్రిస్టియన్ జేఏసీ వాళ్ళు. అదేంటి, మామూలుగా అతను పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంటేనో, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకపోతేనో, ఎక్కడున్నాడో తెలియకపోతేనో, ఇదిగో మన సాయి కృష్ణ పరిస్థితి ఎలా ఉంది కదా, అలా ఉంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు. కోర్టు వారు పోలీసు వారిని పిలిచి మీరు ఖచ్చితంగా ఆ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టండి అని అడుగుతారు. అప్పుడు పోలీసులకి పలానా సమయం ఇస్తుంది కోర్టు, పోలీసులు తీసుకొచ్చి హాజరుపరుస్తారు కోర్టులో. అది హెబియస్ కార్పస్ పిటిషన్. మరి ఇక్కడ హెబియస్ కార్పస్ పిటిషన్ ఎలా చెల్లుతుంది? 14 రోజులు రిమాండ్ విధించి నెల్లూరు జైలుకి తరలించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి యుఏపీఏ చట్టం కింద కేసు పెట్టి కోర్టుకి అతన్ని తీసుకెళ్తే కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు విచారణ జరిపి నెల్లూరు జైలుకి రిమాండ్కి తరలించారు. మరి ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారని మీరే చెప్తున్నారు, మరలా హెబియస్ కార్పస్ పిటిషన్ ఎలా అడుగుతారు అని ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోర్టు. వీళ్ళు సరే అని చెప్పి క్రిస్టియన్ జేఏసీ వాళ్ళు ఆ పిటిషన్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఇది వరకు జరిగినటువంటి విషయం. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, హెబియస్ కార్పస్ పిటిషన్ క్రిస్టియన్ జేఏసీ వాళ్ళు వేశారు అంటే హిందూ దేవీ దేవతల మీద బూతులతో రెచ్చిపోయిన రావణ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే రావణ్ను అలానే తిట్టమని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? హిందువులను తిట్టండి, మేము ఉన్నాం మీ వెనక అని చెప్తున్నారా? సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇతనికి సపోర్ట్ చేసేది ఎలా ఉందంటే, హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులకు మీరు సపోర్ట్ చేస్తారా అన్నట్లుగా ఉంది. అతను నేను క్రిస్టియన్ కాదు అంటున్నాడు, మరి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను నాస్తికుణ్ణి అంటున్నాడు, మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే నాస్తికత్వం ముసుగులో ఉన్నటువంటి క్రిస్టియన్ నాస్తికత్వం ముసుగులో ఉండి హిందువుల్ని తిట్టమని మీరు ప్రేరేపించారా? లేదా అతను తిట్టడం వల్ల మీకు మాదానందం కలిగిందా? ఎందుకు అతను సపోర్ట్ చేస్తున్నారు? అతను మాట్లాడింది మంచి మాట అయితే నేను సపోర్ట్ చేస్తా, కానీ కొన్ని విషయాల్లో అతను మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడాడు. అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు అతని వైపు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? కోర్టులో ఒక్కసారి రిమాండ్లో ఉన్న వ్యక్తికి, జైల్లో ఉన్న వ్యక్తికి హెబియస్ కార్పస్ పిటిషన్ మీరు ఎలా వేస్తారు? అంటే ప్రభుత్వం అతన్ని ఏదో చేస్తోంది అని చెప్పాలనుకుంటున్నారు మీరు, కానీ ప్రభుత్వాన్ని అతను పచ్చిబూతులు తిట్టాడు, ఆ విషయం మర్చిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే ఈ కేసులో కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి. ప్రశ్న రావణ్ ఛానల్లో మరొక యాంకర్ ఉన్నారు కదా, గమన, ఆమెని పోలీసులు వెతుకుతున్నారు, కానీ ఆమె లేరు, ఎక్కడున్నారో తెలియదు. అలానే ప్రశ్న రావణ్ అనుచరుడైనటువంటి రవి గోల్డ్ లేడు, అతను ఎక్కడున్నాడో తెలియదు, పోలీసులు సెర్చింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దొరికితే అరెస్ట్ చేసి వీళ్ళని కూడా విచారిస్తారు. మరి క్రాస్ క్వశ్చన్స్ వేసి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని గెటప్లు వేసుకొని అవహేళన చేసి ఆ టైంలో ఈ గమన అనే ఆమె ప్రశ్నలు అడగడం, ఇలాంటివి చాలా జరిగాయి. సద్గురువును కూడా, ఏది ఏషా ఫౌండేషన్ ఉంది కదా, ఆ సద్గురు జగద్గురు అంటారు కదా, ఆయన్ని కూడా ఇమిటేట్ చేస్తూ అవమానిస్తూ చాలా వీడియోస్ చేశారు. ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు వీళ్ళు పాల్పడ్డారు. దాని మీద పోలీస్ విచారణ అయితే జరుగుతుంది. వీళ్ళను కూడా పట్టుకున్న తర్వాత పోలీసులు విచారిస్తారు. నా ఆలోచన ఏంటంటే, క్రిస్టియన్ జేఏసీ ప్రశ్న రావడం వైపు ఎందుకు టర్న్ తీసుకుంది? దీనికి ఒక్కదానికి సమాధానం దొరికితే చాలు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.